ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామ చంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రామచంద్రమూర్తి గారు. నమస్తే విష్ణు గారు. సార్ రామచంద్రమూర్తి గారు, మార్కెట్ల పరిస్థితి ఏంటి? మార్కెట్లు ప్రయాణం ఎటువైపుగా సాగుతుంది అంటారు? ఇండియన్ మార్కెట్స్ అయితే పాజిటివ్గా ఉన్నాయి సార్. లాస్ట్ వీక్ నుంచి కూడా ట్రెండ్ పాజిటివ్ వచ్చింది. అంతకుముందు రేంజ్ బౌండ్లో ఉండేది. నిఫ్టీ 19,400 600 ఉంది. మొన్నటి నుంచి చార్ట్స్ పాజిటివ్గా వచ్చాయి. సో మళ్ళీ ఆల్ టైమ్ హై వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. 20,000 టచ్ అయ్యే ఛాన్సెస్ చాలా కొద్ది రోజుల్లో చూస్తాం. మనం సెప్టెంబర్ అక్టోబర్ సిరీస్లో చూస్తాం. దీపావళికి బాగా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అలాగే మిడ్ క్యాప్ కూడా బాగా పెరుగుతున్నాయి. సో అయితే గానగపాటి ట్రేడింగ్ అకాడమీ విషయానికి వస్తే ఆల్మోస్ట్ చాలా మందికి ఇప్పటి వరకు ఈ స్టాక్ మార్కెట్స్ కి సంబంధించి మీరు చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చారు. చాలా మంది మీ దగ్గర ట్రైన్ అప్ అయ్యారు కూడా. అండ్ మనం కూడా రెగ్యులర్ గా వీడియోస్ చేస్తున్నాం. మరి ఇవాళ ఈ వీడియో ద్వారా, ఈ ఎపిసోడ్ ద్వారా మరి ప్రేక్షకులకు ఎటువంటి కొత్త విషయాల గురించి తెలియజేయబోతున్నారు? డెఫినెట్గా అండి. మీ సుమన్ టీవీ ద్వారా, ముఖ్యంగా మీ ద్వారా ఈ గానుగపాటి ట్రైనింగ్ అకాడమీ అనేది చాలామందికి తెలియజేయడం జరిగింది. రెగ్యులర్గా వీడియోస్ చేస్తున్నాం, నెలకోసారి చేస్తున్నాం మనం. అలాగే ఎంతోమంది స్టూడెంట్స్ మా దగ్గర వచ్చారు, నేర్చుకున్నారు. సో ఈ వీడియోలో ఏంటంటే ఇంకా కొంచెం ముందుకెళ్ళి వాళ్ళకి ఈ ఒక 3 monthsలో వాళ్ళని పర్ఫెక్షన్ ఎలా చేయాలి. అంతకుముందు ఏం చేసామంటే ట్రైనింగ్ వరకు చెప్పి మీరు ప్రాక్టీస్ చేయండి అని చెప్పాము. ఇప్పుడు ఏంటంటే ఇదే 3 months పీరియడ్లో వాళ్ళని కంప్లీట్గా ప్రొఫెషనల్ చేసేయటం ఎలా అనేది చూసుకుందాం. దానికి ఏమవుతుందంటే అంతకుముందు నేను 3 classes వారానికి చెప్పేవాడిని. ఇప్పుడు ఏమైందంటే 5 classes వారానికి 5 classes ఎక్స్టెండ్ చేస్తున్నాం. అంటే మంగళవారం, గురువారం, శనివారం, ఆదివారం ఈ 4 రోజులు థియరీ క్లాసెస్. అలాగే ఫ్రైడే ప్రాక్టికల్ క్లాసెస్ లైవ్ మార్కెట్లో ఇప్పటివరకు చెప్పింది. ఇప్పుడు ఈ 5 రోజులు 4 రోజుల్లో చెప్పింది 5వ రోజు మనం ప్రాక్టికల్గా చూపిస్తాం అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే మనం ఏదైతే చెప్తున్నామో అది అక్కడ చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఏదైతే కాన్సెప్ట్ మనం థియరీ చెప్పేది విజువలైజ్ అవటం వల్ల మీకు అది మైండ్ సెట్లో బాగా సెట్ అవుతుంది. అలాగే ఎవరైనా సరే ఇది ట్రేడింగ్ చేసేవాళ్ళు ఆల్రెడీ మన స్టూడెంట్స్గా జాయిన్ అయినప్పుడు వాళ్ళు కూడా ఎట్ ద సేమ్ టైమ్ లెర్నింగ్ ప్లస్ ఎర్నింగ్ కూడా చేసుకునే అవకాశం ఇస్తున్నాం. అంటే వాళ్ళకి ఆల్రెడీ ట్రేడింగ్ అకౌంట్స్లో మనీ ఉన్నప్పుడు వాళ్ళకి ఆ అడ్వైజరీ సపోర్ట్ కూడా స్టార్టింగ్ నుంచే మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఎర్నింగ్ చేసుకోవచ్చు ప్లస్ లెర్నింగ్ చేసుకోవచ్చు. ఈ 4 days ఎక్స్టెన్షన్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఇంకొక 2 classes ఎక్స్ట్రా తీసుకోవటం వల్ల ఫోకస్డ్గా ఇంకా 1-2 సార్లు కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయటం. ఆ తర్వాత ఫ్రైడే లైవ్ ట్రేడింగ్ చూడటం వల్ల ఏమవుతుందంటే ఇప్పటివరకు చెప్పిందంతా కూడా వాళ్ళు ప్రాక్టికల్గా చూడటం జరుగుతుంది. సో ఒకే ప్లేస్లో 3 యాక్టివిటీస్ మనం చేసుకోవటం ద్వారా వాళ్ళు ఎర్నింగ్ చేసుకుంటారు, ప్లస్ లెర్నింగ్ చేసుకుంటారు, ప్లస్ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకుంటారు అనేది ఇప్పుడు లేటెస్ట్గా కొత్తగా తీసుకొచ్చిన కాన్సెప్ట్. సో 2 months థియరీ అయిపోతుంది. ఆ తర్వాత 1 month కంప్లీట్గా ఓన్లీ ట్రైనింగ్ కింద ప్రాక్టికల్ ట్రైన్ చేసుకోవటమే. ఆ 5 classes కూడా మీతో ప్రాక్టికల్గా చేపిస్తాం. సో అప్పుడు ఏమవుతుందంటే మనం ప్రాక్టికల్గా చేయటం ఎప్పుడైతే మొదలు పెడతామో మనకి డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి సార్. దాని ద్వారా ఏంటంటే ఇక మన గానగపాటి దగ్గరికి వచ్చారు అంటే మాత్రం మీరు సక్సెస్ అయ్యి వెళ్ళటం, బయటకు వెళ్ళే అవకాశం అయితే పుష్కలంగా కనిపిస్తుంది. సో అయితే పర్టికులర్గా ఈ సిలబస్ విషయానికి వస్తే, కోర్స్ కంటెంట్ విషయానికి వస్తే అంటే మెయిన్గా ఇటువంటి టాపిక్స్ పట్ల మీరు ఎక్కువ ఫోకస్ చేస్తారు. అండ్ కొత్తగా ఫస్ట్ టైం మార్కెట్లోకి వచ్చే వాళ్ళకి ఎటువంటి కంటెంట్తో మీరు వాళ్ళని అప్రోచ్ అవుతారు? అదేవిధంగా ఎంతో కొంత మార్కెట్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఎటువంటి కంటెంట్, ఎటువంటి సిలబస్ అందిస్తారు? ఇక్కడ కంటెంట్ పాయింట్కి వస్తే సార్, ఇప్పుడు మనకి మామూలుగా ఐఐటి కోచింగ్ ఉందనుకోండి సార్, ఐఐటి సిలబస్ ఒకటే ఉంటుంది. సో ఇక్కడ కూడా ఏమవుతుందంటే అవే టెక్నికల్ ఇండికేటర్స్. కాకపోతే కొంతమంది ఏంటంటే 1-2 కాన్సెప్ట్సే చెప్తుంటాం. మేమేంటంటే ఆ ఇండికేటర్స్ని మొత్తాన్ని ప్రాక్టికల్గా ఎలా మిక్స్ చేసుకొని చూడాలనేది చూపిస్తాం. ఇప్పుడు ఎంఏసిడి ఉంది, మేము ఎంఏసిడి తర్వాత ఎంఏసిడి హిస్టోగ్రామ్ చెప్తాం. అలాగే స్టోకాస్టిక్స్, తర్వాత మూవింగ్ యావరేజెస్, ఏటీఆర్ బ్యాండ్స్, ఇవన్నీ కూడా ఈ ఒక 8 కాంపోనెంట్స్ని, 8 ఇండికేటర్స్ని మనం ఎట్ ఏ టైం చార్ట్లో పెట్టుకుంటాం.
మామూలుగా ఏంటంటే చాలామంది ఒక చార్టు ఒక ఇండికేటర్ పెట్టుకొని చూస్తారు. వాటిల్లో ఏమవుతున్నాయంటే ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. ఈ మైనస్లు ప్రతి దానిలో ప్రతి ఇండికేటర్లో కొంత ప్లస్ ఉంటుంది, కొంత మైనస్ ఉంటుంది. ఆ మైనస్ని ఎలిమినేట్ చేయడానికి, ఇంకా స్మూత్ చేయడానికి ఇంకొక ఇండికేటర్స్ని యాడ్ చేయడం ద్వారా టోటల్గా ఏమవుతుందంటే ఒక కాంబినేషన్ ఆఫ్ ఇండికేటర్స్ వల్ల మనకి దీన్ని ట్రేడింగ్ సిస్టమ్ డెవలప్ చేసుకోవటం అంటాం. అదేమవుతుందంటే ట్రేడింగ్ సిస్టమ్ డెవలప్ చేసుకోవటం వల్ల మనకి యాక్యురసీ పెంచుతుంది. దానివల్ల మనకి ఏంటంటే మిస్టేక్స్ అన్నీ తగ్గిపోతాయి. సో మనకి ప్యూర్ ఫిల్టర్డ్ మనకి ట్రేడ్ అనేది జనరేట్ అవుతుంది. సో హై ప్రొఫెషనల్గా మీరు డెవలప్ అవుతారు. అంటే ఇప్పుడు మామూలుగా యావరేజ్ లెవెల్లో చదవటం వేరు, అదే సబ్జెక్ట్ని ఇప్పుడు 35 మార్క్స్ని అటెంప్ట్ చేయటం వేరు, 50 మార్క్స్ అటెంప్ట్ చేయటం వేరు, 100 మార్క్స్ అటెంప్ట్ చేయటం వేరు. సో నేను చెప్పేది ఏంటంటే దాదాపు 90%, ఇక మన 90% మార్క్స్ వస్తాయి మీరు ఏ ట్రేడ్ చేసుకున్నా. అంటే ఇప్పుడు ఎలాంటి కండిషన్లు అయినా, మార్కెట్ ఎలా ఉన్నా మనకి ట్రేడ్ అర్థం కావాలి, ట్రేడ్ చేయగలరు మీరు. సో ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఏమవుతున్నారంటే ఒక టైం ఫ్రేమ్లోనే ఒక పర్టికులర్ స్ట్రాటజీలోనే, ఇప్పుడు కొంతమంది ఏం చెప్తున్నారు, బ్యాంక్ నిఫ్టీ కానీ ఆప్షన్ సెల్లింగ్ చెప్తారు, రైటింగ్ చెప్తారు, అందులోనే కన్ఫైన్ అయిపోతుంటారు. అలా ఇప్పుడు మార్కెట్ రేంజ్లో ఉన్నప్పుడు అది సక్సెస్ అవుతుంది, రేంజ్ దాటిందంటే ఫెయిల్ అవుతుంది. అలా కాకుండా ఎలాంటి కండిషన్లో ఉన్నా మనం మార్కెట్ని అర్థం చేసుకొని మనం ప్రొఫెషనల్గా సంపాదించుకోవటం అనేది ఓన్లీ గానుగుపాటిలోనే చెప్పగలం. సో అదేవిధంగా ఈ స్టాక్ మార్కెట్ ట్రైనింగ్కి సంబంధించి హైదరాబాద్లో చాలా రకాల ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. బట్ పర్టికులర్గా గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీనే అప్రోచ్ అవ్వాలి, వాళ్ళనే కన్సల్ట్ అవ్వాలి, వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి అంటే ఏంటి, మీ ఇన్స్టిట్యూట్లో మీ దగ్గర ఉన్న యూనిక్నెస్ ఏంటి, అసలు ఎందుకు అప్రోచ్ అవ్వాలంటే దానికి ఏం చెప్తారు? నేను అబ్జర్వ్ చేశాను సార్, హైదరాబాద్లో ఉన్న అన్ని ఇన్స్టిట్యూట్స్ని నేను అబ్జర్వ్ చేసి వాళ్ళకి నేను చెప్పగలిగింది కాన్ఫిడెంట్గా ఏంటంటే వాళ్ళందరికన్నా కూడా 20% ఎక్కువ మన దగ్గర డెప్త్ ఉంది. ఈవెన్ ఎన్ఎస్సి కూడా ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళు కూడా ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ఓన్లీ ఇదిగో ఇది బెండకాయ, ఇది వంకాయ అని చెప్పడమే కానీ దాన్ని ఎలా మిక్స్ చేసుకొని ప్రాక్టికల్గా చేయాలి. ఎందుకు నేను అంత స్ట్రాంగ్గా చెప్తున్నానంటే నేను బేసికల్గా ఒక ట్రేడర్ని. నేను రియల్ టైం 20 ఇయర్స్ మార్కెట్లో ఉన్నా, తెలుసు నాకు. నేను ఆ బాధలన్నీ అనుభవించా. వాళ్ళెవరు ఎమోషన్స్ చెప్పలేరు, సైకాలజీ చెప్పలేరు. ఇప్పుడు ఒక ట్రేడ్లో మనం టార్గెట్ స్టాప్ లాస్ మధ్యలో హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి. సో ఆ ఎమోషన్స్ అన్నీ కూడా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో వీళ్ళెవరు చెప్పలేరు, ఎందుకంటే దే డోంట్ హ్యావ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ విచ్ ఐ హ్యావ్. నేను చాలా నష్టపోయాను, మీ అందరికీ వీడియోలో చెప్పాను. నష్టపోవడం వల్ల ఏమైంది, నాకు ఆ యొక్క అడ్వాంటేజ్ వచ్చింది. ఇప్పుడు ఎన్ఎస్సిలో ఉండే టీచరు ఆయనకి పర్సనల్గా ట్రేడ్ ఫీలింగ్ తెలియదు. ఇప్పుడు ఒక టీచర్ ఉంటారు, ఆయనకి తెలియదు పర్సనల్గా, ఫ్యాకల్టీ అంతే. ఇప్పుడు ఎంఎస్సిడి ఇలా ఉంటుంది అని చెప్పడం తప్ప ఆ ఎంఎస్సిడిలో డిఫరెంట్ సిచ్యుయేషన్లో డిఫరెంట్గా ఎలా చేస్తాం. ఇప్పుడు మనం మనీ ఇన్వాల్వ్ అయ్యాం, మనీ పెట్టాం, ఆ మనీ పెట్టినప్పుడు ఒక్కోసారి ఏ ఎమోషన్స్ని ఎలా కౌంటర్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఎవరు చెప్పలేరు సార్. అది నేను అబ్జర్వ్ చేశాను. యాక్చువల్గా నేను చెప్పడానికి కూడా రీజన్, అసలు ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడానికి రీజనే చాలామంది నాలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు నేను నష్టపోయినంతగా వాళ్ళు అవ్వకూడదు అనే ఒక మెయిన్ కాన్సెప్ట్తోనే నేను స్టార్ట్ చేశాను. కాబట్టి నేను ఓపెన్గా ఎవ్రీ వీడియోలో చెప్తున్నాను, మా దగ్గరికి వస్తే మీరు ఖచ్చితంగా సక్సెస్ అయ్యి వెళ్తారు. మీరు మళ్ళీ ఒకసారి నేర్చుకోండి. ఇప్పుడు ఒకసారి చాలామంది ఇంకోటి ఏంటంటే ఎవరు కూడా రెండోసారి ఫ్రీగా చెప్పరు. నేను 2 సార్లు కాదు 3 సార్లు కాదు, మీరు రండి, మీరు వచ్చేదాకా నేను ఫ్రీగా చెప్తాను. ఒకసారి నేను పేమెంట్ తీసుకునేది, తర్వాత మీరు ఫ్రీగా నేర్చుకోండి. మీరు మా ఆఫీస్కి ఎవ్రీ సండే వాళ్ళు ఏం చెప్తున్నానంటే సండే మీరు అందరూ కూడా ఓల్డ్ స్టూడెంట్స్ అయినా న్యూ స్టూడెంట్స్ అయినా మెయిన్ మార్నింగ్ 10 to 5 వచ్చేసి మాకు అక్కడ ప్రెజెన్స్లో మీ ఫీలింగ్స్, మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ డిస్కస్ చేసుకోవడం ద్వారా సొల్యూషన్ తెచ్చుకోవచ్చు. సో అందుకని ఏంటంటే వీఆర్ కంప్లీట్లీ యూనిక్ ఫ్రమ్ ఆల్ అదర్ ఇన్స్టిట్యూట్స్. నేను నెగిటివ్గా ఏమంటలేదు, నెగిటివ్గా నాకు ఎటువంటి ఉద్దేశం లేదు. బట్ వై ఐఎమ్ బెస్ట్ అనేది, ఐఎమ్ ఏ సఫరర్ బేసికల్లీ. ఆ సఫరర్ నుంచి వచ్చిన రిజ్యూనేషన్ అనమాట నాది. కాబట్టి ఒక బిజినెస్ నాకు కాకుండా అసలు నిజంగా ఎదుటివాడి బాధ నాకు తెలుసు కాబట్టి అది నేను సొల్యూషన్ ఇవ్వగలను. సో అయితే ఇప్పుడు మీ దగ్గర ఒక 1 month 2 months ట్రైనింగ్ ఉంటుంది. వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయి బయటకు వెళ్ళిన తర్వాత అండ్ ఎన్ని డేస్ వరకు మీ వైపు నుంచి స్టూడెంట్స్ అనే వాళ్ళకి ఆ సపోర్ట్ ఉంటుంది,
అండ్ ఎన్ని రోజుల వరకు వాళ్ళు మీతో టచ్లో ఉండొచ్చు అంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ విష్ణు గారు. ఇక్కడ ఏంటంటే ఓల్డ్ స్టూడెంట్స్, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎలా అంటామో, ఇప్పుడు మొన్న ఏమైందంటే మహేంద్ర వాడు 700 కారు 1,00,000 కార్లని బ్యాక్ పిలిచాడు, రీకాల్ చేశాడు. బ్యాక్ పిలిచి చిన్న ప్రాబ్లం ఉందంటే సెట్ చేసి పంపించాడు. ఇవాళ నా ఓల్డ్ స్టూడెంట్ ప్రతి వాళ్ళు నాకు గోల్డ్, ఎందుకంటే దే ఆర్ రిప్రజెంటింగ్ మై ఐడెంటిటీ, దే ఆర్ నథింగ్ బట్ డిఫరెంట్. సో నేనేమన్నానంటే ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా మేము ఎవ్రీ టైం టచ్లోనే ఉంటాం, దే ఆర్ నాట్ అవే ఫ్రమ్ మై. సో మేము ఎవ్రీ 15 డేస్కి ఒకసారి నేను ఆన్లైన్లో సండే ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుంటాం. సో మంచి చెడు అంతా మాట్లాడుకుంటాం. వాళ్ళు ఎప్పుడైనా ఎనీ టైమ్ దే నీడ్ ఎనీ సపోర్ట్, ఇమీడియట్లీ దే కెన్ కమ్ అండ్ టాక్ టు మీ అండ్ జాయిన్ అస్. సో ఇప్పుడు ఎవరైనా కానీ ఎవ్రీ సండే కూడా ఏం చేస్తున్నారంటే ఎవ్రీ 1 మంత్లీ ఒక సండే ఏంటంటే ఓన్లీ ఓల్డ్ స్టూడెంట్స్కి డౌట్స్ సెషన్ కింద కండక్ట్ చేస్తున్నాం. ఆ టైంలో రిజిస్టర్ చేసుకొని నేను జాయిన్ అవుతానని చెప్తే రిజిస్టర్ చేసుకోవటం, ఆ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ రిజ్యూనేట్ చేసుకోవటం. అలాగే మీరు ఏ ట్రేడ్స్ చేసాం, ఎలా ఉంది ఏని డిస్కస్ చేసుకోవటం, న్యూ ట్రెండ్స్ని మాట్లాడుకోవటం. ఎందుకంటే ఇది స్టాక్ మార్కెట్ అనేది నేర్చుకోవటం అనేది ఫస్ట్ స్టెప్. తర్వాత ప్రాక్టికల్గా చేయాలంటే ఇప్పుడు ఒక 20 years మీరు జర్నీ చేయాలి, మేము జర్నీ చేయాలి. కాబట్టి సో ఫండ్ మేనేజ్మెంట్ ఉంటుంది, మన దగ్గర అడ్వైజరీ సర్వీస్ ఉంటుంది, వాళ్ళందరూ కూడా అవన్నీ తీసుకోవచ్చు. సో వాళ్ళే అసలు లేదు మీరేమన్నా ఈ ట్రేడ్ చేశారు, దాన్ని మంచి చెడు మాట్లాడచ్చు. అలా ఒక ఆన్ టైం కంటిన్యూ సపోర్ట్ ఉంటుంది సార్. సో అండ్ అదేవిధంగా రీసెంట్గా కూడా గానకపాటి మనీ అనే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశారు. సో మరి అది ఎలా నడుస్తుంది అండ్ ఎటువంటి కంటెంట్ని అక్కడ ఆడియన్స్కి మీరు అలా చేస్తుంటారు? మెయిన్ కంటెంట్ ఏంటంటే సార్, గానకపాటి మనీ ద్వారా ఆప్షన్స్లో చాలామంది నష్టపోతున్నారు. సో వాళ్ళందరికీ ఇప్పుడు మనం వద్దన్నా కానీ వాళ్ళు ఏమైందంటే ఆప్షన్స్ అనేది ఒక కంపల్సరీ మ్యాండేటరీ అలవాటు అయిపోయింది. సో ఎటు అలవాటు అయ్యింది కాబట్టి అదేదో మంచిది ఇద్దాము అని చెప్పేసి నేనేం చేస్తున్నానంటే ఒక కంప్లీట్గా నిఫ్టీ 50 స్టాక్స్ మీద బాగా ఉన్నప్పుడు నేను ఆప్షన్, ఫ్యూచరు, అలాగే ఈక్విటీ 3 కలిపిచ్చేస్తున్నాను. నేను రీసెంట్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇచ్చాను, ఆప్షన్ కూడా ఇచ్చాను. అది 20 రూపీస్లు ఇచ్చి వాళ్ళ 40 రూపీస్ దాకా వెళ్ళింది అది. సో ఎటు ఆప్షన్ చేస్తున్నాం కదా, నాకు ఎటు మంచిది అనిపించినప్పుడు నేను ఎటు చేసుకునేది ఏదో నలుగురికి హెల్ప్ చేద్దాం అనే పాయింట్లో ఈ గానకపాటి ఛానల్ అని పెట్టాను. అది మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లీస్ట్ దానిలో వీడియోస్ చూసుకున్నా. తర్వాత చాలామంది అడిగారు మిడ్ క్యాప్ కంపెనీస్ కొంచెం మంచివి ఏమైనా ఉంటే చెప్పండి అని, అవి వీడియోస్ చేసాం. సో అలా ఏంటంటే ఒక మంచి కంటెంట్, మంచి కంపెనీ నేను ఏదైతే ఇన్వెస్ట్ చేస్తానో అదే డిస్కస్ చేసి అదే మీ అందరికీ కూడా చెప్తాను, అంతేగాని ఒకటి చెప్పి ఒకటి చేయను. సో ఆ గానకపాటి మనీ అనేది మనీ ఇచ్చే ఛానల్ కాబట్టి ఎవరైనా దాన్ని చూసిన వాళ్ళందరూ కూడా బెనిఫిట్ అవుతున్నారు. అలాగే మీరు బెనిఫిట్ అయితే ఇంకో నలుగురికి పాస్ చేయండి అది. సో అదేవిధంగా గానకపాటి ట్రేడింగ్ యాప్ ను కూడా డిజైన్ చేయించారు. అవునండి, లాస్ట్ 1 year బ్యాక్. అవునండి. సో మరి దాని పరిస్థితి ఏంటి? స్టూడెంట్స్కి అది చాలా వెరీ బెనిఫిట్ సార్. ఇప్పుడు నేను ఒకసారి క్లాస్ చెప్పాను అనుకోండి, ఆ క్లాస్ మళ్ళీ వినాలంటే ఈ గానకపాటి యాప్ ద్వారా దానిలో వినొచ్చు. సో అది 1-2 సార్లు ఏమవుతుందంటే మనం క్లాసెస్ వినటానికి లేకపోతే మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేంటంటే ఒక స్టూడెంట్కి 1 year దాకా అది ఆ కంటెంట్ కోర్స్ వినొచ్చు అనమాట. సో ఇట్ ఈస్ వెరీ వెరీ వండర్ఫుల్ యాప్ అండి, అందరికీ కూడా యూస్ఫుల్, మన స్టూడెంట్స్ అందరికీ కూడా. సో ఇట్ ఈస్ ఈవెన్ నాన్ స్టూడెంట్స్ కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానిలో కూడా రెగ్యులర్ కంటెంట్స్ పెడుతున్నాం కాబట్టి అవి కూడా వీడియోస్ వినొచ్చు. దీనిలో నాన్ స్టూడెంట్స్ కూడా దానిలో జాయిన్ అవ్వచ్చు, పెడుతుంటాం. సో స్టూడెంట్స్ రెఫరెన్స్ చేసుకోవటానికి, తర్వాత సబ్జెక్ట్ టచ్లో తీసుకోవడానికి చేసుకోవచ్చు. ఫ్రీ యాప్ అది, మెంబర్స్ అందరూ తీసుకోవచ్చు. అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా, గానకపాటి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. దానిలో ఏంటంటే ఈ యొక్క స్పెషల్గా బాగా ఇంట్రాడే కాల్స్, ఏదన్నా వెరీ షార్ట్ టర్మ్ కాల్స్ కూడా అందులో పంపిస్తుంటాం. అది కూడా ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అండి. సో రామచంద్రమూర్తి గారు, గానకపాటి ట్రేడింగ్ అకాడమీ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది అడ్వైజరీ సర్వీసెస్. మరి ఈ అడ్వైజరీ సర్వీసెస్ ద్వారా ఏంటి మీ సర్వీసెస్ ఎలా ఉంటాయి? అడ్వైజరీ సర్వీసెస్ అనేది సార్ చాలా కీ రోల్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉంటాయి, ఏది కొనాలో అర్థం కాదు. స్టాక్ మార్కెట్లో పర్టికులర్గా ఏంటంటే ఓన్లీ మనీ ఉంటే సరిపోదు, దాన్ని కరెక్ట్గా మానిటరింగ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. దానిలో భాగంగా ఏం చేసామంటే ఇప్పుడు అడ్వైజరీ సర్వీసెస్లో అంతకుముందు ఏంటంటే ఓన్లీ వాట్సాప్లో మీకు అడ్వైజ్ ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ప్రతిదీ కూడా వీక్లీ వన్స్ మానిటరింగ్ చేస్తున్నాం.
అంటే ఏం జరుగుతుంది, మీరు కరెక్ట్గా చేసుకుంటున్నారా, లేకపోతే ఇబ్బంది పడుతున్నారా, లేకపోతే కాల్స్ స్టాప్ లాస్ దగ్గర ఎగ్జిట్ అవుతున్నారా, టార్గెట్స్ దగ్గర ఉంటున్నారా, ఎలా ఉంది మీతో ఆ ఇంటరాక్షన్ అవటం వల్ల ఏమవుతుందంటే మీరు ఒక లాంగ్ టర్మ్లో మనం లాంగ్ టర్మ్లో సక్సెస్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది సార్. సో మీకు ఇంకోటి ఏంటంటే, నాకు కొంతమంది ఇంట్రాడే కావాలంటారు, బ్యాంక్ నిఫ్టీ కావాలంటారు, కొంతమంది పొజిషన్స్ ట్రేడ్ కావాలి, కొంతమంది ఓన్లీ నాకు 1 వీక్ కావాలి. సో మీకు ఎలా కావాలన్నా మేము ఇవ్వగలం. సో అలా పర్టికులర్గా ఏ క్లయింట్కి ఏది కావాలనేది సెగ్రిగేట్ చేసి ఆ క్లయింట్కి అది పంపించే ఏర్పాటు చేస్తున్నాం అనమాట. సో వితౌట్ డిస్టర్బింగ్ అయిపోయి లేదు, అన్నీ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. ఫండ్ని బట్టి మనం ఈవెన్ ఆప్షన్స్ కూడా పర్టికులర్గా నేను చాలామందిని చూసాను, తక్కువ అమౌంట్ ఉంది, 1 lakh ఉంది, నేను ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేను, ఆప్షన్స్లో చాలా లాస్ అయ్యాను అన్న వాళ్ళందరికీ కూడా ఆప్షన్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఓకే చేయండి, దానిలో కూడా డిసిప్లిన్ ఉండాలి. ఇక్కడ ఎందుకు దెబ్బతింటున్నాం అంటే డిసిప్లిన్ లేక, ఆపర్చునిటీ ఉండాలి, ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. అలా ఈ అడ్వైజరీ సర్వీసెస్ తీసుకోవటం ద్వారా ఏంటంటే మీరు రెగ్యులర్గా రాంగ్ చేయటం తగ్గిపోద్ది. ఇప్పుడు మేమెట్టు కాల్ ఇస్తాం కాబట్టి మీరు అది చేసుకుంటే మీకు సక్సెస్ అవుతారు. మేజర్గా ఏది పడితే అది చేస్తాం అనుకోండి, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ సివియర్గా లాస్ అవుతున్నాం. అలా కాకుండా ఒక పర్టికులర్గా ప్రొఫెషనల్గా చేస్తే ఏమవుతుందంటే మీరు సక్సెస్ అవుతారు. మనీ ఎలా ఉన్నా మనం సక్సెస్ అవ్వగలం. కాబట్టి ఏంటంటే అడ్వైజరీ సర్వీసెస్లో మీకు ఆప్షన్స్ ఇవ్వగలం, అలాగే ఫ్యూచర్స్, అలాగే ఈక్విటీ, క్యాష్, మిడ్ క్యాప్ ఇవన్నీ వస్తాయి మీకు. సో ఇండివిజువల్గా చేసే వాళ్ళందరూ కూడా ఇది ఒక్కసారి కన్సిడర్ చేయడం ద్వారా మీకు మంచి బెనిఫిట్స్ పొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్. సో అదేవిధంగా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ కూడా చేస్తుంటారు కదా, మరి ఆ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సార్ ఇప్పుడు ఇంకా మంచి ట్రాన్స్పరెంట్గా తీసుకొచ్చాం సార్. అంటే మీ పేరు మీదే ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేయటం ఫస్ట్ పాయింట్. అలాగే ప్రతి ట్రేడ్ కూడా ట్రేడ్ జరిగే ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాం. అలాగే ట్రేడ్ అవ్వగానే ఈవినింగ్ కల్లా మీకు మళ్ళీ ఫోన్ చేసి ఈ ట్రేడ్స్ జరిగినాయి, ఇది బ్యాలెన్స్. అంటే మన కార్ మీది, డ్రైవింగ్ మాది. సో ఈ ఈవినింగ్ కల్లా ఏం జరుగుతుంది ఏంటి అకౌంటింగ్ అంతా బ్యాలెన్స్ వచ్చేస్తుంది. అలాగే నేను వాళ్ళతో ఏంటంటే ఎవ్రీ సాటర్డే సండే నేను పర్టికులర్గా వాళ్ళతో మాట్లాడతాను, ఇలా జరిగింది ఈ ట్రేడ్స్, ఈ వీక్ ఇలా జరిగాయి, సో ఇది వచ్చింది ఇది అనేది. సో దానివల్ల ఏమవుతుందంటే మీరు చేస్తున్నట్టే ఫీల్ అవ్వచ్చు. సో ఎవ్రీథింగ్ అలాగే మనకి మోతిలాల్ యాప్లో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఎనీ టైం చూసుకుంటూ ఉండొచ్చు. సో అందుకని ఏమవుతుందంటే ఇప్పుడు పర్టికులర్గా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఇప్పుడు హ్యాండిల్ చేయగలుగుతున్నాం. సో అలాగే ఈవెన్ మార్కెట్స్ ఎలా ఉన్నా కానీ మనం మనీ ఇవ్వగలుగుతున్నాం. సో అది పోర్ట్ఫోలియోలో మెయిన్ పాయింట్. అంతకుముందు ఏంటంటే ఆన్ టైమ్ ఈవినింగ్ ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు ఏంటంటే కాల్ జరిగే ముందే ప్రీ ట్రేడ్ కన్ఫర్మేషన్, ఇదిగో ఇలా చేస్తున్నాం, ఇది మీ అకౌంట్స్, ఇది చేస్తున్నాం అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి కూడా ఒక అవగాహన ఉంటుంది. సో టార్గెట్స్, స్టాప్ లాస్ రెగ్యులర్గా ఏం జరుగుతుంది ఏంటని తెలుస్తుంది. సో మరి గానకపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా స్టాక్ మార్కెట్స్కి సంబంధించి మన ట్రైనింగ్స్ తీసుకోవాలన్నా, ఏదైనా సర్వీసెస్ తీసుకోవాలన్నా మరి రామచంద్రమూర్తి గారిని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని మీ కాంటాక్ట్ నెంబరు, మీ అడ్రస్, మీ ఈమెయిల్ ఐడి మన ప్రేక్షకులకి తెలియజేయగలరు? తప్పకుండా సార్. ముందు ఏంటంటే మీ అందరికీ చెప్పేది, నమ్మకంతో రండి, మీరు సక్సెస్ అవుతారు. నమ్మండి, మేము ఎంతో కష్టపడి సాధించాం. సో మిమ్మల్ని కూడా మీరు కూడా సాధించగలరు. సో మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది, మా ద్వారా మేము హెల్ప్ చేస్తాం మీకు. సో మమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి మా కాంటాక్ట్ నెంబర్స్ ఇక్కడ స్క్రోల్ అవుతున్నాయి. 9000083855, 8008968277 ఈ 2 నెంబర్స్. అలాగే మన ఛానల్ ఉంది, గానుపాటి మనీ ఛానల్ ఉంది, అలాగే టెలిగ్రామ్ కూడా ఇక్కడ కనపడుతుంది. సో మా ఆఫీస్ వచ్చి నిజాంపేట సార్, నిజాంపేట ఉంది. అలాగే వాట్సాప్ నెంబర్ కూడా ఇదే 8008968277. వీటికి కాంటాక్ట్ అవ్వండి, వాట్సాప్ చేయండి. సో మేము మిగతా అంతా కూడా మీకు కమ్యూనికేట్ చేస్తుంటాం. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. గానకపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ఎటువంటి ట్రైనింగ్స్ అండ్ సర్వీసెస్ అందజేస్తున్నారు ప్రేక్షకులకు చాలా డీటెయిల్గా తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.